యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదు, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. మేలు కలగాలనంటే, నువ్వు ధన్యుడు అనిపించుకోవాలంటే, నీ చేతుల కష్టార్జితను నువ్వు అనుభవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచిన వారందరూ ధన్యులు. దేవునికి బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఎన్నాళ్ళు ఆ పేదరికంలోను, ఎన్నాళ్ళు ఆ మంచం పట్టే అనారోగ్యాలతో, ఎన్నాళ్ళు వివాహం కాక బాధపడుతున్నారా, ఎన్నాళ్ళు ఈ బలహీనతలు, ఎన్నాళ్ళు ఈ వ్యాపారం నష్టం, ఎన్నాళ్ళు ఈ వ్యవసాయంలో నష్టం, ఇవన్నీ నాకే రావాలా అని ఎన్నాళ్ళు చింతిస్తా నువ్వు రా, కమాన్, నీ చింతలన్నీ యావత్తు తీర్చడానికి నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఎంత గొప్ప మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచేవారు అందరూ ధన్యులు. నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అందిస్తావు. దేవునికి బిడ్డలారు, కొంతమంది లక్షల మీద వ్యాపారం చేస్తూ అప్పులు దొరికిన దగ్గరలో అప్పులు చేసి వ్యాపారం చేస్తూ ఎప్పుడు నష్టం చివరికి ఉరేసుకొని చచ్చిపోవాలంటే స్థితికి వచ్చినటువంటి వ్యక్తులు నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు.